ప్రస్తుతం మనతో పాటు జాగృతి మహిళా అధ్యక్షురాలు మాధవి గారు ఉన్నారు. ఇప్పుడు జాగృతి నెక్స్ట్ ఏం స్టెప్ వేయబోతుంది, కవిత గారు ఏం స్టెప్ వేయబోతున్నారు అన్నది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఒక గందరగోళం. తనదైన శైలిలో తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఒక మహిళా ముఖ్యమంత్రి, మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి కవిత గారే అవుతారు. మాధవి గారు, మీరు గతంలో సిపిఐ-సిపిఎంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, ట్రేడ్ యూనియన్ సంబంధించి అధ్యక్షురాలుగా కూడా ఎన్నో సంవత్సరాలు చేశారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో సరే మీకు పదవులు రాలేవు, అందుకని జాగృతిలో జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ పదవుల కోసం నేను ఎప్పుడు ఆశించలేదు. నన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు వేలాది మంది ఉన్నారు. వాళ్ళ కోసం పనిచేయాలన్న ఆలోచనతో ఉన్నా. అసలు కవితక్క గారు ఎంబడి 20 సంవత్సరాలకు ఉన్న మమ్మల్ని పట్టించుకోలేదు, కేవలం కవితక్క మాత్రమే పదవులు అనుభవించింది అంటే నమ్ముకున్న వాళ్ళని కవిత గారు నట్టింట్లో ముంచారు అన్నది కాన్సెప్ట్ మీద ప్రెస్ మీట్ జరిగింది. సో రేపు అదే పరిస్థితి మాధవి గారికి రావచ్చు. వాళ్ళకి అక్కడ ఏమన్నా సీట్లు రాదేమన్న ఉద్దేశంతో వాళ్ళ వ్యక్తిగత స్వలాభం కోసం కవితక్క నిందిస్తారు తప్ప అది నిజంగా వాళ్ళ హార్ట్ఫుల్గా వాళ్ళు చెప్పింది కాదు. 10 సంవత్సరాలుగా సిపిఐ-సిపిఎం లేదు, తర్వాత బీఆర్ఎస్లో వచ్చింది, బీఆర్ఎస్లో కూడా ఏం లేదు. సో ఇప్పుడు జాగృతిలో కూడా అదే పరిస్థితి ఉంటే ఓపిక నశించి వర్క్ చేయడంలో ఒక అనుభవంగా ఫీల్ అవుతున్నా తప్ప నాకు పదవులు రాలేదని చెప్పేసి నేను డిసప్పాయింట్ అవ్వాలి. జాగృతి కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తారు, బీఆర్ఎస్ ని కూడా టార్గెట్ చేస్తారు. తప్పు ఎవరు చేస్తే వాళ్ళని చేస్తాం. ప్రజల గురించి ఎవరు ఉద్యమం చేయకపోయినా, ప్రజల సమస్యల గురించి ఎవరు పట్టించుకోకపోయినా ఆ పార్టీలన్నింటినీ టార్గెట్. నమస్తే మాధవి గారు. నమస్తే అండి. సో వెల్కమ్ టు తెలంగాణ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎట్లుంది మేడం బయట చూసుకున్నట్టయితే ఇప్పుడు జాగృతి నెక్స్ట్ ఏం స్టెప్ వేయబోతుంది, కవిత గారు ఏం స్టెప్ వేయబోతున్నారు అన్నది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఒక గందరగోళం. ఏం స్టెప్ వేస్తారన్న దానిపైన కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో జాగృతి మహిళా అధ్యక్షురాలుగా ఎట్లా ఉంది పరిస్థితి, పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది అనుకోవచ్చు? ముందుగా తెలంగాణ వెలుగు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ మేడం. జాగృతి పరిస్థితి, కవితక్క పరిస్థితి ఎట్లున్నది అనేది చెప్పాలి అంటే, కవితక్క ఈజ్ ఇప్పుడు ఒక వైట్ పేపర్ లాంటి వ్యక్తి. చాలా ఫెయిర్ గా ఉంటారు. ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంతసేపు అయినంతైనా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాతనైనా చాలా డేరింగ్ పర్సన్ అండ్ వైట్ పేపర్ లాంటి వ్యక్తి. తన దగ్గర వెనక ఒకటి ముందు ఒకటి అనేది ఉండదు. చాలా ఫెయిర్ గా ఉంటారు. తన దగ్గర లోపలైతే ఏదైతుందో మాలాంటి నాయకులతో కూడా, కార్యకర్తలతో అదే విధంగా డిస్కషన్ చేస్తారు. కాబట్టి కవితక్క ఎక్కడున్నా చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి సంస్థగా ఉన్నటువంటి జాగృతి ఇన్ ఫ్యూచర్లో మీరు అడిగినట్టు పొలిటికల్ పార్టీ కావచ్చు, ఎక్కడున్నా అక్క చాలా తన తెలివితోటి మంచి ముందంజలో ఉంటారు. మిగిలిన పొలిటికల్ పార్టీస్ మన రాష్ట్రంలో ఏవైతే ఉన్నాయో వాటితో ఖచ్చితంగా పోటీ పడతారు. తనదైన శైలిలో తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఒక మహిళా ముఖ్యమంత్రి, మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి కవితక్క గారే అవుతారు. కాన్ఫిడెన్స్ ఉందా మీకు? 100%, 1000%. పక్కా డౌటే లేదు. ఏంటి అంత కాన్ఫిడెన్స్? వారి విధానం అలా ఉంటుంది. పబ్లిక్ సమస్యలను వారు ఆ విధంగా, ఎక్కడ ఏ సమస్య ఉన్నదో కవితక్క దగ్గరికి వస్తుంది. సమస్యలు పరిష్కరించే దిశలో కవితక్క ముందుంటారు. పేద ప్రజల కోసం కొట్లాడుట్లో ముందుంటారు. సామాజిక న్యాయం కోసం, సామాజిక న్యాయం గురించి మాట్లాడడంతో ఈరోజు కవితక్క చాలా మందికి శత్రువు అయింది. సామాజిక న్యాయం కోసం కొట్లాడతారు, ఓబీసీ వాళ్ళ కోసం కొట్లాడతారు. సమస్య కోసం కవితక్క ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా కవితక్క న్యాయం చేస్తుంది. మంచి వ్యక్తి, నికార్సుగా మాట్లాడుతుంది అన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. దాంతోపాటు ఏంటంటే బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు కూడా తీసుకున్నటువంటి వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నుంచి మొదలు పెట్టుకుంటే గత 20 సంవత్సరాల నుంచి కవితక్క ఎక్కడ కూడా అల్పెరగని పోరాటం చేసుకుంటూ వచ్చింది. ఎక్కడ స్వార్థంగా ఆలోచించలేదు, పదవుల కోసం ఆలోచించలేదు. కేవలం తెలంగాణ రాష్ట్ర సాధనలో తండ్రితో పాటు భాగస్వామిగా ఉన్నది. రాష్ట్రం వచ్చిన తర్వాత పదవుల కోసం ఆశించకుండా తను నిస్వార్థంగా పనిచేసుకుంటూ వచ్చింది. అది తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అవుతుంది. అయ్యే అవకాశం వారికే ఉన్నది. మాధవ్ గారు, మీరు గతంలో సిపిఐ-సిపిఎంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, ఈరోజు అంటే ట్రేడ్ యూనియన్ సంబంధించి అధ్యక్షురాలుగా కూడా ఎన్నో సంవత్సరాలు చేశారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో సరే మీకు పదవులు రాలేవు, అందుకని జాగృతిలో జాయిన్ అయ్యారు. లేదండి, నేను మీ సేవల్ని ఇటు బీఆర్ఎస్ పార్టీ గుర్తించలేదు అనుకోవచ్చు గతంలో. అంటే ఒక విషయం, నేను సిపిఎం పార్టీలో 10 years వర్క్ చేశాను. 10 సంవత్సరాల తర్వాత నేను పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాను. మా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 2-3 జిల్లాలతోటి అప్పట్లో ఉమ్మడి జిల్లాల ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున చాలా కేసీఆర్ గారి దృష్టిలో కూడా ఉన్నది మా జాయినింగ్. కాకపోతే నేను ఎప్పుడు పార్టీ వైపు చూడలేదు. నేను సిపిఎం పార్టీ ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ నుంచి వచ్చిన కాబట్టి కార్మికుల గురించి ఆలోచించిన తర్వాత కూడా నేను అదే మూవ్మెంట్లో కార్మికుల గురించి ఆలోచించుకుంటూ అదే నేను తెలంగాణ ఐక్యపీబీ ఉద్యోగుల సంఘానికి ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షురాలు ఉన్నా, అప్పుడు రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేసిన, ఆ విధంగా పనిచేసుకుంటూ వచ్చిన కాబట్టి నాది ఆ నేపథ్యం, కార్మిక నేపథ్యం కాబట్టి అదే ఆలోచించిన.
బీఆర్ఎస్ పార్టీ పదవుల కోసం నేను ఎప్పుడు ఆశించలేదు. నన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు వేలాది మంది ఉన్నారు. వాళ్ళ కోసం పనిచేయాలన్న ఆలోచనతో ఉన్న, అదే ధోరణితో ఉన్న ఆ మెయిన్ కాన్సెప్ట్, నేను బీఆర్ఎస్ పార్టీలో అందరికంటే ఎక్కువ చూసింది కవితక్క గారినే. వారిని అభిమానించే వ్యక్తిని ముందు నుంచి. నేను సిపిఎంలో ఉన్న వారి ఫైటింగ్స్ నేచరు, మహిళలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మహిళలు బయటికి రావడానికి కారణం కవితక్క గారి ఆదర్శం. నేను అప్పటికి అపోజిషన్ సిపిఎం పార్టీలో ఉన్నప్పుడు కూడా తనను చాలా చూసి నేను ఆశ్చర్యపోయేదాన్ని. ఒక ఆ రేంజ్, ఒక కేసీఆర్ గారి కూతురై ఉండి అమెరికా నుంచి వచ్చి ఇంత మాస్ పీపుల్లో తిరుక్కుంటూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటుందని చెప్పేసి తనకి నేను చాలా ఫిదా అయిపోయే నేను రావడానికి అది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్. ఓకే, ఇప్పుడు కవిత గారిని ఒక అభిమానిగా చూస్తున్నారా, ఒక పొలిటికల్ లీడర్ గా చూస్తున్నారా? నేనైతే అభిమానిగా చూస్తాను, అభిమానిగానే చూస్తాను. నాలాంటి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. మీరు చూడండి, ఎక్కడికైనా వెళ్తే ఈ రోజుకి, ఇప్పుడు పార్టీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ఈ రోజు కవితకు ఏ మూలకి వెళ్ళినా వందల మంది వస్తారు. ఏ అడ్వర్టైజ్మెంట్ లేకుండా, ఏ మెసేజ్ పబ్లిసిటీ, జస్ట్ కవితకు వచ్చిందంటే కాసేపట్లో వందల మంది జమ అవుతారు. తనకు ఉన్నటువంటి వాల్యూ, అది ఫేస్ వాల్యూ, అభిమానం. అండ్ మేడం, రీసెంట్ గా చూసుకున్నట్టయితే, సరే మీరు అభిమాని అది అని చెప్పేసి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు కాబట్టి అడుగుతున్నా, అసలు కవితక్క గారు ఎంబడి 20 సంవత్సరాలు ఉన్న మమ్మల్ని పట్టించుకోలేదు, కేవలం కవితక్క మాత్రమే పదవులు అనుభవించింది, మమ్మల్ని గాలికి వదిలేశారు, మాకు తెలియకుండా ఈరోజు డిసిషన్ తీసుకున్నారు అది అని చెప్పేసి, అంటే నమ్ముకున్న వాళ్ళని కవిత గారు నట్టింట్లో ముంచారు అన్నది కాన్సెప్ట్ మీద ప్రెస్ మీట్ జరిగింది. సో రేపు అదే పరిస్థితి మాధవి గారికి రావచ్చు. అది చాలా తప్పండి వాళ్ళ మాట అనడం. ఎవరైతే ఈ మాటలు మాట్లాడిరో వాళ్ళే అనుభవించరు. జీరో నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు. ఎలాంటి ఒక ఐడెంటిఫికేషన్ లేనటువంటి పర్సన్స్ ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టే స్థాయికి ఎదిగారు. వాళ్ళే నామినేటెడ్ పోస్టులు అనుభవించారు, పదవులు అనుభవించారు, బీఆర్ఎస్ పార్టీలో కూడా పదవులు అనుభవించారు, అవన్నీ చేసింది. కొద్ది కాలం నుంచి వాళ్ళే అవతకు దూరం అయ్యారు. వాళ్ళు స్వార్థంగా వాళ్ళు ఒక కాన్స్టిట్యున్సీని ఎంచుకొని పార్టీగా మేము అక్కడ స్ట్రెంథన్ అవ్వాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు దూరం, వాళ్ళ స్వార్థ రాజకీయం వాళ్ళు చేసుకున్నారు తప్ప కవితక్క వాళ్ళని ఎప్పుడు దూరం పెట్టలేదు. ఎప్పటికొచ్చినా అక్క ఆహ్వానించింది తప్ప వాళ్ళ స్వార్థానికి వాళ్ళు చేసుకున్నారు. ఈరోజు వాళ్ళకి అక్కడ ఏమన్నా సీట్లు రాదేమన్న ఉద్దేశంతో వాళ్ళ వ్యక్తిగత స్వలాభం కోసం కవితక్క నిందిస్తారు తప్ప అది నిజంగా వాళ్ళ హార్ట్ఫుల్ గా వాళ్ళు చెప్పింది కాదు. అక్కడ ప్రెజర్ తో వాళ్ళు చెప్పారు తప్ప వాస్తవంగా వాళ్ళ హృదయం నుంచి ఆ మాటలు రాలేదు. ఫ్యూచర్ లో నాకు అట్లా వస్తాను నేను అనుకోవట్లేదు. కవితక్క అభిమానిగానే నేను ఎప్పటికైనా ఉండడానికి నేను సిద్ధం. నాకేదో రావాలి అని చెప్పేసి కానీ, రాకపోతే నేను వాళ్ళలాగా డిసప్పాయింట్ అయ్యే రేపు అన్నాడు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను మాత్రం ఆ రోజులు రావు అని కూడా నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా అక్క మీద నమ్మకం. ఎందుకంటే మేడం, ఇప్పుడు ఎవరికైనా సరే ఓపిక అంత ఎంతో ఉంటుంది. సో 10 సంవత్సరాలుగా సిపిఎం లేదు, తర్వాత బీఆర్ఎస్ లో వచ్చారు, బీఆర్ఎస్ లో కూడా ఏం లేదు. సో ఇప్పుడు జాగృతిలో కూడా అదే పరిస్థితి ఉంటే ఓపిక నశించి లోపల ఉన్నటువంటి మాటలు ఏమైనా బయటికి వచ్చే చాయిసెస్ లేదండి. 100% చెప్తాను. మీరు ఇది రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి కూడా 10-11 years అవుతుంది. ఏ రోజు కూడా ఇప్పటికీ నేను అసంతృప్తి చెందలేను. నేను 2,000 మందితో పార్టీలోకి వచ్చిన, పార్టీ కోసం ఇంత సేవ చేసిన, ప్రతి ఎలక్షన్స్ లో నేను వర్క్ చేసిన, ప్రతి కాన్స్టిట్యున్సీలో నేను తిరిగిన. నాకు ఉన్నటువంటి స్టేట్ వైడ్ మాకు మొత్తం రిలేషన్షిప్ ఉంటుంది కాబట్టి ప్రతి ఉప ఎన్నికలలో నేను ఖచ్చితంగా 20 days 25 days నేను ఫ్యామిలీ నోలు తీసుకుని అక్కడ ఉన్నా. అది కవితక్క గారు ఆదేశాల మేరకే ఉన్నాము. కానీ ఏ రోజు మేము ఇంత వర్క్ చేసినాము మాకు ఇది రాలేదు అనలేదు. కానీ మాకంటే వెనక్కి వచ్చిన వాళ్ళకు ఏ పని చేయకుండా జస్ట్ షో పుట్ట చేసినటువంటి వాళ్ళు మహిళల దాంట్లో కూడా పదవులు తీసుకున్నారు. అది చూస్తున్నాము. గత పేరునాడు అసంతృప్తి చెందలేదు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. ఇది ఒక అనుభవం, వర్క్ చేయడంలో ఒక అనుభవంగా ఫీల్ అవుతున్నా తప్ప నాకు పదవులు రాలేదని చెప్పేసి నేను డిసప్పాయింట్ అవ్వను. ఓకే మేడం, ఇంకోటి కవిత గారి పైన బీఆర్ఎస్ నేతలు నిన్న మొన్నటి వరకు అక్క అనుకుంటే వెనకాల తిరిగిన వాళ్ళు కూడా ఈరోజు అంటే వి ప్రకాష్ లాంటి వాళ్ళు కూడా ఒక టీవీ డిస్కషన్లో ఒక మాట అనడం అనేది జరిగింది. సో దాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? అంటే అట్లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది బయటకు వచ్చే అవకాశం ఉందా? విప్రకాష్ గురించి చెప్పాలంటే పర్సనల్ గా వారంటే నాకు మంచి అభిమానం. ఒక తండ్రి లాంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, సేమ్ టైం మా క్యాస్ట్ మున్నూరు కాపు, సేమ్ కమ్యూనిటీ, మంచి ఇంటెలెక్చువల్, మంచి వక్త. ఆ విధంగా వారిని చాలా అభిమానిస్తాం. కానీ ఎంత వక్త అయినప్పటికీ కూడా, ఏదేమైనప్పుడు కూడా తనకు డబ్బులకు అమ్ముడు పోయిందా లేదా తనకేమైనా ఒత్తిడి జరుగుతుందో లేదు. మొన్నటి వరకు కవితకి ఇట్లా అట్లా అని చెప్పేసి మంచిగా మాట్లాడిన వ్యక్తి ఆల్ ఆఫ్ ది సడన్ గా వచ్చేసి కవితక్క గారి పర్సనల్ విషయాలను మీడియాతోటి చర్చించడం అనేది చాలా తప్పు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఎంత పెద్ద వ్యక్తి అయినా ఆల్మోస్ట్ వరకు 60+ years ఏజ్ ఉండొచ్చు. ఈ వయసులో ఏం మాట్లాడాలో కూడా తెలియకుండా ఎందుకు అంత అసహనకు గురి ఆ విధంగా మాట్లాడుతుంటే తెలియదు. వారు మాట్లాడిన మాటలు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నా. అది ఇంకెవరు మాట్లాడినా ఖండిస్తాం. రాజకీయాన్ని చూడాలి తప్ప ఎవరైనా వ్యక్తిగతంగా చూడదు. మాకు కవితక్క గారు ఇదే చెప్తారు చాలా మీటింగ్లలో.
రాజకీయంగానే మాట్లాడండి, ఏదైనా సబ్జెక్ట్ ఉంటేనే మాట్లాడండి తప్ప ఎవరిని మీరు వ్యక్తిగతంగా దూషించొద్దు, మీకు మాట్లాడడం రాకపోతే ఊరుకోండి, కానీ దాన్ని ప్రోలాంగ్ చేసి వ్యక్తిగతంగా మాట్లాడొద్దు అని చెప్తారు. నేను కూడా దాన్ని చాలా గౌరవిస్తాను. ఓకే, సో ఇక్కడ ఎవరిని విమర్శించారు? విమర్శించం, వ్యక్తిగతంగా విమర్శించదు. రాజకీయంగా ఎన్నైనా మాట్లాడొచ్చు, వారు మాట్లాడొచ్చు, మీ మాట్లాడు రాజకీయ, కానీ వ్యక్తిగత జీవితానికి వెళ్ళి మాట్లాడడం మాత్రం చాలా తప్పదు. రేపటి నుంచి ఒకవేళ బీఆర్ఎస్ కేవలం కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తుందా, ఐ మీన్ జాగృతి కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తుందా, బీఆర్ఎస్ ని కూడా టార్గెట్ చేస్తుంది? అన్ని పార్టీలను టార్గెట్ చేస్తాం. తప్పు ఎవరు చేస్తే వాళ్ళని చేస్తాం. ప్రజల గురించి ఎవరు ఉద్యమం చేయకపోయినా, ప్రజల సమస్యల గురించి ఎవరు పట్టించుకోకపోయినా ఆ పార్టీలన్నింటినీ టార్గెట్ చేస్తాం. అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారంలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వాటి మీద ఫైట్ చేయకపోతే వాళ్ళు చేసిన తప్పులను బయట చెప్తే బీఆర్ఎస్ కూడా చేయొచ్చు. ఏదైనా చెప్పలేం, ఫ్యూచర్లో సందర్భాన్ని బట్టి ఎవరినైనా చేయొచ్చు. టార్గెట్ అనేది కాదు, సమస్యలు ఉన్న దగ్గర వాటిని గురించి మాట్లాడాలన్నదే కవితకు ఉద్దేశం. ఎవరిని టార్గెట్ చేయరు. అండ్ ఇక్కడ చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు మేడం. కొంతమంది లిక్కర్ కేసు నుంచి బయటికి పడడానికి బీజేపీకి హ్యాండ్ ఓవర్ అయిందని చెప్పేసి, తర్వాత రేవంత్ రెడ్డి గారు చెప్తే ఈ విధంగా విమర్శలు చేస్తున్నారని చెప్పేసి, ఇలా రకరకాలుగా అంటే వాదోపవాదాలు వినిపిస్తున్నాయి. సో మీకేమనిపించింది? అంటే మీరు ఉన్నారు, కవిత గారితో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఇట్లాంటివి ఏమైనా లోపల జరుగుతున్నాయి? తప్పండి, అది అనుకోవడానికి కూడా అసలు చాలా గలీజ్గా అనిపిస్తుంది. ఎందుకు అనంటే తను ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మహిళ. ఇంత మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మహిళ, ఎన్నో వేల మందికి, లక్షల మందికి ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి, ఇలాగా ఒకరికి భయపడి కానీ అమ్ముడు పోయి కానీ చేసేటువంటి వ్యక్తి కాదు. తనకు టాలెంట్ ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి తర్వాత చాలా విషయాలు గ్రహించగలిగి, చాలా విషయాలు మాట్లాడగలిగినటువంటి వ్యక్తి అంటే అది కవితక్క గారి. వారి జీన్స్ 100% కవితక్కకు వచ్చింది. ఇంకా కొంచెం ఎక్కువనే ఉంటాయి, ఎందుకంటే ఈ జనరేషన్ కాబట్టి, అప్డేటెడ్ జనరేషన్ కాబట్టి ఎక్కువనే ఉంటాయి. అంత మంచి వ్యక్తి ఎవరికో భయపడ్డం కానీ, ఎవరికో లొంగి కానీ, ఎవరికో డబ్బుల కోసం కానీ, ఇంకేదైనా కానీ తప్పదు. బీజేపీ కోసం కానీ, కాంగ్రెస్ కోసం కానీ, రేవంత్ రెడ్డి మాట అది తప్పు. రేవంత్ రెడ్డి చేసేటువంటి పనులను ఎక్కడ తప్పులున్నాయి, ఏ రోజుకు ఆ రోజు కవితక్క గారు విమర్శిస్తున్నాడు. ప్రతి ప్రెస్ మీట్ లో డే 1 నుంచి విమర్శిస్తున్నాడు. అటు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది తప్ప ఎవరితో కుమ్మక్కాయ లేదు, ఎవరితో అసలు కలిసే ప్రసక్తి లేదు. అండ్ మేడం, ఒక బీసీ బిడ్డగా చెప్పండి, ఈరోజు చాలా మంది కవిత గారు మన బీసీల కోసం ఎందుకు ఫైట్ చేస్తున్నారు, కేవలం వ్యక్తిగత లాభం కోసమే చేస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు పదే విమర్శిస్తున్నటువంటి మాట. సో ఒక బీసీ బిడ్డగా మీరు చెప్పండి, కవిత గారు బీసీల గురించి పోరాటం చేయడాన్ని మీరు ఏదైనా చూస్తారు? బీసీ బిడ్డ అయితేనే బీసీల కోసం పోరాటం చేయాలని ఎక్కడ రాసలేదు కదండి. ఎక్కడ బీసీ బిడ్డలు లేరు కదా. బీసీ ముఖ్యమంత్రి అయింది ఎప్పుడైనా? బీసీ ఓసీలో ముఖ్యమంత్రి అవ్వుకుంటున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు బీసీ కాలే, మరి 42% బీసీ రిజర్వ్ డిక్లరేషన్ కోసం కామారెడ్డిలో ఎట్లా మాట ఇచ్చారండి? బీసీల ఓట్ల కోసం ఇచ్చింది అన్నట్ట ఇప్పుడు ఈజీగా బయటపడుతుంది. వాళ్ళు చెప్పింది అంటే కేవలం ఓట్ల కోసం తప్ప బీసీల మీద అభిమానం అనేది. బీసీలకు కావాల్సినటువంటి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఎవరో ఒక వ్యక్తి ముందుకు రావాలి. అది ఎవరి నుంచి జరగట్లేదు కాబట్టి కవితక్క ఆ విధానాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని బీసీలకు న్యాయం జరగాలి, వాళ్ళకి రావాల్సినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ మీరు తొందరగా అమలు చేయాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ రోజు అది చేయడం వల్లనే ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కూడా కొందరికి నచ్చక కవితక్క అందరికి శత్రువులాగా అయిపోయింది తప్ప స్వలాభం అనేది ఏం లేదు. ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరగాలన్నది. ఓకే, ఫైట్ చేస్తారు చివరి వరకు చేస్తారు. బీసీలకు న్యాయం చేసే వరకు కవితక్క చివరి వరకు ఫైట్ చేస్తారు. ఓకే మాధవి గారు, ఇంకోటి మనం లాజిక్ గా మాట్లాడుకున్నట్టయితే, సరే కవిత గారు కేసీఆర్ గారు కూతురు, రేపన్నాడు ఇది ప్రాంతీయ పార్టీ కాబట్టి రేపన్నాడు కవిత గారిని మళ్ళీ తీసుకున్నారు అనుకోండి. సో వారిని నమ్ముకున్నటువంటి మీలాంటి వందలాది మంది కార్యకర్తల భవిష్యత్తు ఏమైపోతుంది అనుకోవచ్చు? అలాంటి నిర్ణయం తీసుకోదు కావచ్చు అనుకుంటున్నాము. ఒకవేళ తీసుకున్నా ఏదైనా ఆలోచించింది కవిత కొన్ని నిర్ణయం తీసుకుందంటే సొంతంగా ఎప్పుడు తీసుకోరు సింగిల్ వన్. కొందరు అలాంటి వాళ్ళని ఆలోచిస్తారు, ఆలోచించి ఇది కరెక్టా, ఏది నిర్ణయం మనకి బాగుండదని చెప్పేసి 1కి 10 సార్లు ఆలోచిస్తారు. ఆలోచించి అప్పుడున్న పరిస్థితులు అది నిర్ణయం కనుక కరెక్ట్ అనిపిస్తే అందరం ఆలోచించి ఓకే అనుకుంటే అప్పుడు అక్క మాట అందరం గౌరవిస్తాం. సో మీలాంటి వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. మేము అక్క మనుషులం కాబట్టి కవితక్క మనుషులు అని చెప్పేసి డిక్లేర్ చేసినాక అక్కకు ఫ్యూచర్ ఉంటే మాకు ఫ్యూచర్ ఉన్నట్టు. ఓకే, ఎంతమంది ఉంటారు మేడం? 100 మంది ఉంటారు? వేల మంది ఉన్నామండి. కవితక్క సైనికులు వేల మంది ఉన్నాం, అభిమానులు లక్షల మంది ఉన్నారు. ఓకే, నిజంగా ఖచ్చితంగా మీరు చూడండి, ఫ్యూచర్ లో సమ్ డేస్ ఇలా తెలుస్తుంది, ఎక్కువ రోజులు కూడా కాదు. కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నారు మేడం. ఏం చూసుకొని జాగృతి వెనక ఎవరు ఉన్నారు? జాగృతి వెనుక కదా కవితకే, జాగృతి వెనుక ఏం లేదు. కవితకు ఒక మహాశక్తి. 10 సంవత్సరాల నుండి దగ్గరుండి చూస్తున్నాం కవిత గారు ఏంటిదంటే 10 సంవత్సరాల నుంచి దగ్గరుండి చూస్తున్నాం కాబట్టి వారిపై ఒక నమ్మకం. ఓకే, అండ్ ఇప్పుడు మిమ్మల్ని కూడా నమ్ముకొని చాలా మంది ఉంటారు కదా మేడం. ఏంటి మరి భవిష్యత్తులో మాధవి గారిని ఏ విధంగా చూడవచ్చు?
చెప్పలేమండి. అవకాశం ఏది వచ్చినా కూడా ప్రజాసేవ చేయడానికి మాత్రం సిద్ధంగా ఉంటాను. ఖచ్చితంగా ప్రజాసేవ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. అండ్ ఒక మహిళగా మేడం ఇప్పుడు ట్రేడ్ యూనియన్స్ అంటే 100 మంది రకరకాలుగా కామెంట్స్ చేయడం అనేది జరుగుతుంది. కొంతమంది వాళ్ళకి సపోర్ట్, కొంతమంది వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. మమ్మల్ని పట్టించుకోవట్లేదు. సో అక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ కరప్షన్ జరిగిందని అంటుంటారు. అట్లాంటివి ఎప్పుడైనా ఎదురైనాయి? ఎదురేనండి. ఖచ్చితంగా ట్రేడ్ యూనియన్‌లో కావచ్చు, పార్టీలో కావచ్చు విమర్శలు వస్తూనే ఉంటాయి. కాకపోతే వాటిని స్వీకరించడం తప్ప ఎప్పుడు అది వాళ్ళు ఇట్లా అన్నారని చెప్పేసి ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదు. ఎందుకు స్వీకరించదంటే ఎదుటి వాళ్ళు మనల్ని కామెంట్ చేస్తున్నారంటే మనం కొంచెం ఒక గొప్ప స్థాయిలో ఉన్నామన్నట్టే. మన పలుకుబడి కొంచెం బానే ఉంది కాబట్టి కామెంట్ చేస్తున్నారు తప్ప ఏ పని చేయలేని వాళ్ళైతే ఎవరు పట్టించుకోరు. ఓకే. కాబట్టి రోజు రోజుకి మనం గౌరవం పెరుగుతుంది తప్ప తగ్గట్లేదని నేనైతే దాన్ని పాజిటివ్‌గా నన్ను ఎంతమంది కామెంట్ చేసినా నేను పాజిటివ్‌గా తీసుకుంటా. కొన్ని సందర్భాలలో అయితే ఒకానొక సందర్భంలో లాస్ట్ గవర్నమెంట్‌లో మేము టీఆర్ఎస్‌కి సపోర్ట్‌గా ఉన్నామని చెప్పేసి మా యూనియన్ సంబంధించినోళ్ళు, మీరు టీఆర్ఎస్ చెప్పినట్టు వింటున్నారు కోవట్లు అని చెప్పేసని నన్ను చనిపోయిందని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ అన్ని గ్రూప్స్‌లో వాట్సాప్ గ్రూప్‌లలో పెట్టేసిరన్నట్టు. ఓకే. నెగెటివ్ కామెంట్స్ తోటి శ్రద్ధాంజలి ఘటించారు. చాలా 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 అంటే లోపల ఫీల్ అయినా ఫ్యామిలీ కూడా కొంచెం ఫీల్ అయింది. కొత్త బయట ఎక్కడ నేను దాన్ని ఫీల్ అయినట్లేదు. పాజిటివ్‌గానే తీసుకున్నా ఆ విషయాన్ని కూడా. అంటే నేను ఒక మంచి సమర్థవంతమైన నాయకురాలిని కాబట్టి నన్ను ఈ రోజు వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోలేక ఈ విధంగా మానసికంగా దెబ్బతీయాలని కొందరు చేసిరనుకున్నా తప్ప నేను ఎప్పటికీ దాన్ని ఫీల్ అవ్వలేదు. నేను డిసప్పాయింట్ అవ్వలేదు. నేను ఇంకొంచెం ముందుకెళ్ళాను. ఓకే. ఇంకా స్ట్రాంగ్ అయ్యాను. అండ్ ఇప్పుడు మహిళా అధ్యక్షురాలు అంటే దాదాపుగా కవితక్క గారి తర్వాత కవితక్క ప్లేస్ మీది. సో అంత పెద్ద బాధ్యతని విజయవంతంగా నెరవేరుస్తా అని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే అంత పెద్ద మాట కదా కవితక్క తర్వాత అంటే అక్క ఇచ్చినటువంటి ఒక మంచి గొప్ప అవకాశం, ఒక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా జాగృతికి నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. దాన్ని ఖచ్చితంగా నేను సద్వినియోగం చేసుకుంటా. అక్క ఆశయాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా నేను ఆశయ సాధన కోసం నా వంతుగా నేను కృషి చేస్తా. నాకు నేను ఫుల్ఫిల్ చేస్తానని చెప్పేసి హార్ట్ఫుల్గా ఉంది. నన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు కూడా నా వంతుగా ఏ విధమైన జరిగినా కూడా ఆ న్యాయం చేస్తా అనేటువంటి నమ్మకం కూడా నాకు సో ఇక్కడ మా వాళ్ళకి పెద్ద పీట వేయాలి అది ఇది అన్నట్టు అట్లాంటి ఫీలింగ్స్ మా తన పరానే తేడా ఉండదండి. ఎవరు మంచిగా పనిచేస్తే, ఎవరు న్యాయం చేస్తే, ఎవరు పేద ప్రజల కోసం ఆలోచిస్తే వారిని మేము గౌరవిస్తాం తప్ప అక్కడ మా అని చెప్పేసి ధనికులు పేద అట్లా అని చెప్పేసి ఏముండదు. అందరూ సమానం. ఓకే. జాగృతిలోకి వచ్చినాక అందరు ఒకటి. అండ్ మేడం అంటే కుటుంబ రాజకీయం పొలిటికలేనా మేడం? అంటే కుటుంబ నేపథ్యం పొలిటికలే అని మా కుటుంబాన్ని మేము ఒక మా ఫాదర్ మా తాతగారి నుంచి కూడా పొలిటికల్ ఫ్యామిలీ. ఓకే. మా ఫాదర్ సైడ్ మదర్ సైడ్ ఇద్దరు సైడ్ నుంచి కూడా పొలిటికల్ ఫ్యామిలీ. పోలీస్ పటేల్ యాక్చువల్లీ మా ఫాదర్ వాళ్ళ నాన్న పోలీస్ పటేల్, మా మదర్ వాళ్ళ నాన్న కూడా పోలీస్ పటేల్. అప్పట్లో పోలీస్ పటేల్ అంటే చాలా గ్రేట్, అది మీకు తెలిసే ఉంటుంది. రెండు వైపుల నుంచి పొలిటికల్ ఫ్యామిలీస్. అదే నేపథ్యం ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. మా మదర్ వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు పొలిటికల్, మా మేనమామలు పొలిటికలే. మా ఫాదర్ సైడ్ మా పెద్దనాన్న మా బాబాయ్లు వాళ్ళందరూ కూడా పొలిటికలే. ఓకే. మా ఫాదర్ కూడా గెస్టెడ్ ఆఫీసర్ యాక్చువల్లీ ఐటీసీ, కానీ తను కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్ కొన్ని దొరల మీద, అప్పట్లో ఉన్నటువంటి దొరల మీద వ్యతిరేకతతోటి వారు అప్పట్లో జాబ్ రిజైన్ చేసి వచ్చేసి సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి పొలిటికల్ అప్పుడు ఫుల్ టైం ఇన్వాల్వ్ అయ్యారు. ఓకే. సో అప్పటి నుంచి అందుకే ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడగలుగుతున్నారు అయితే. బై బర్త్ నుంచి పొలిటికలే. అంటే కడప రాజకీయాలు అంటే చూసారా, ఆ రాజకీయాలు నేను చూశాను. అంటే మొత్తం రక్త మడుగులో ముడిగిపోవడం అని చెప్పేసి అంటారా, అలాంటి రాజకీయాలను నేను బై బర్త్ నుంచి చూసుకుంటూ వచ్చిన. చాలా చాలా దొరలకి సామాన్య ప్రజలకి మా ఫాదర్ సైడ్ కావచ్చు, మా మదర్ సైడ్ వీళ్ళేమో దొరలకు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు. చాలా స్ట్రగుల్స్, చాలా పెద్ద పెద్ద గొడవలేదు, బాంబులు దాడి కూడా జరిగింది, రక్తపుట్లు మర్డర్లు అవన్నీ జరిగినాయి. అవన్నీ చిన్నప్పటి నుండి చూసుకుంటూ వచ్చాను కాబట్టి ఎక్కడ భయపడింది లేదు. అదే తెలుసు మేడం మాటల్లో. సో బయట కూడా ఇంతే స్ట్రాంగ్ ఉంటారు? ఖచ్చితంగా బయట కూడా షార్ప్ ఉంటాం చాలా. ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇట్లే ఉంటారు. అందరు షార్పే, అందరు పొలిటికల్ లీడర్సే. ఏదో ఒక విధంలో వాళ్ళు చేసేటువంటి జాబ్స్ లో వాళ్ళకు లీడర్షిప్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి బిజినెస్ లో లీడర్షిప్ కావచ్చు, అందరూ ఆల్మోస్ట్ మా ఫ్యామిలీలో లేడీస్ అందరు కూడా ఏదో ఒక దాంట్లో ఉన్న తప్ప ఎవరు హౌస్ వైఫ్స్ గా లేరు. ఓకే. మా మదర్ అప్పటి నుండి. ఓకే. అండ్ సార్ ఇన్ని తరాల నుంచి పొలిటికల్లో ఉన్నారు కదా, ఏ ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాలేదు అన్నది ఏమన్నా ఉన్నదండి? డిసప్పాయింట్ చాలా ఉన్నది. అసలు మా ఫ్యామిలీ మెంబర్స్ కి ఎమ్మెల్యే అయ్యేటువంటి ఛాన్సెస్ అసలు ఎప్పుడో రావాలి, కానీ బాలకి ఏంటంటే మాదంతా ఎస్టీ రిజర్వేషన్. మహబూబాబాద్ డిస్టిక్ అనేది అది ఇప్పటికి ట్రైబల్ డిస్టిక్. అది ముందు నుంచి అది ఎస్టీ రిజర్వేషన్. అంత ముందేమో సురేందర్ రెడ్డి గారు, చాలా ఇయర్స్ బ్యాక్ సురేందర్ రెడ్డి గారి వారిది ఉండేది. ఆ తర్వాత నుంచి అంతా ఎస్టీ ఉండేది కాబట్టి అవకాశాలు రాలేకపోయినట్టు. ప్రతిదీ మాకు ఇప్పుడు ఎంపీటీసీ ఎంపీపీ నుంచి మొదలు పెట్టుకుంటే ఎమ్మెల్యే ఎంపీ వరకు ఎవ్రీథింగ్, జడ్పీ చైర్పర్సన్ అన్ని ఎస్టీ రిజర్వేషన్. కాబట్టి అక్కడ దాకా రాలేకపోయింది. రిజర్వేషన్ వల్ల
చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా చేస్తున్నారు కదా, దాదాపుగా 175 వరకు తీసుకొస్తున్నారు. డోర్నకల్ అయితే నెక్స్ట్ మాధవి గారిని ఎమ్మెల్యేగా చూడొచ్చు. ప్రజాసేవ చేయాలన్నది అయితే నా లక్ష్యం, నాకు చాలా ఇంట్రెస్ట్. అవకాశం వస్తే చెప్పలేం, దేవుడు ఓకే. దేవుడు ఆశీర్వదించి మా కవితక్క గారి సపోర్ట్ తోటి, ప్రజల ఆశీర్వాదంతో అలాంటి అవకాశం మొత్తం మాత్రం ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం. సో అయితే ఊర్లో కావచ్చు, తర్వాత మండలంలో కావచ్చు, జిల్లాలో మంచి పేరే ఉంది. చాలా చాలా ఇయర్స్ నుంచి నేను పబ్లిక్ లో ఉంటున్నా కాబట్టి అందరికి తెలిసినటువంటి పేరు, మంచి పేరుతోటే ఉన్నాం. ఓకే. ఎక్కడున్నా ముందు నుంచి ఒక మంచి పేరున్నటువంటి ఫ్యామిలీ. అండ్ మొట్టమొదటిసారిగా అవకాశం వచ్చి ఎలక్షన్స్ లో నిలబడితే గెలుస్తారు, అయితే కాన్ఫిడెన్స్ ఉంది. అదృష్టం అండి, చెప్పలేం, ప్రయత్నం అయితే చేయాలి, కోరుకోవాలి. అంటే కాన్ఫిడెన్స్ లేదు. కాన్ఫిడెన్స్ మీన్స్ ఇప్పుడున్నటువంటి రాజకీయాలు ఎట్లున్నాయంటే కొన్ని బాగా డబ్బుతో కూడుకున్నటువంటిది. ఓకే. కొన్ని పరిస్థితుల్లో చూసుకుంటున్నటువంటి అయితే మన ప్రజలు ఖచ్చితంగా వీళ్ళు ప్రజాసేవ చేస్తారు, వీళ్ళ ఖచ్చితంగా ఓటేయాలి అనేది ఆ విధంగానే ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా విన్ అవుతాం. దాని గురించి అసలు నో డౌట్. ఓకే. ఆ సందర్భంలో ఏమైనా కొంచెం ఫైనాన్స్ గురించి దీనికి ఎక్కువ ముడిపడి ఉంటే మాత్రం కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే మా జిల్లాలో చాలా చాలా కరోడుపత్తులు ఉన్నారు, వెల్ సెటిలర్స్ ఉన్నారు. ఓకే. అంతే ఆలోచించాలి తప్ప కేవలం ప్రజల అభిమానం మాత్రం ఇప్పటి వరకు చాలా ఉన్నది. సో అదే పెద్ద కోట్ల ఆశ. చాలా కోట్ల ఆస్తి అండి. ఎక్కడ పోయినా గుర్తుపట్టి పలకరించే వాళ్ళు ఏ గ్రామానికి ఎన్నో ఉన్నారు. ఓకే. అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, ఈరోజు గ్రూప్ 1 పేపర్ లీకేజ్ కావచ్చు, సో దీనిపైన ఏ విధంగా ఉండబోతుంది మేడం జాగృతి పోరాటం? ఖచ్చితంగా జాగృతి రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి అన్ని పనుల మీద ఏదో ఒక పోరాటం చేస్తున్నది. ఎందుకంటే వారు ఇచ్చినటువంటి ఫస్ట్ 6 గ్యారంటీల్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఒక్కటి వాళ్ళు అమలు చేసింది ఏంటంటే ఫ్రీ బస్. ఓకే, దాన్ని మేము స్వీకరించినాం, దాన్ని ఎక్కడ మేము నెగిటివ్గా మాట్లాడ ఫ్రీ బస్ గురించి. బట్ ఫ్రీ బస్సు పెట్టినటువంటి వాళ్ళు ఏం చేయాలి, బస్సుల సంఖ్య పెంచాలి. పెంచితే మహిళలందరూ హ్యాపీగా ప్రయాణం చేస్తారు. కానీ బస్సుల సంఖ్య తగ్గించారు. మీరు చూడండి, ఏ బస్ స్టాండ్కి వెళ్ళినా వందల మంది మహిళలు వెయిట్ చేస్తున్నారు రోడ్ల మీద. బస్ స్టాండ్కి వెళ్ళినా ఎక్కడ చూడు ఈ రోజు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల మహిళలను అవమానిస్తారు తప్ప మహిళల గౌరవాన్ని పెంచతే. ఎందుకు? సీట్ల కోసం మహిళలు కొట్టుకుంటారు. మేడం, ఒక మహిళకు ఉండేసి మహిళలను కోటీశ్వరరాలు చేస్తా అని చెప్పేసి అంత పెద్ద కాన్సెప్ట్, అంత పెద్ద వర్డ్ యూజ్ చేస్తుండో, దాన్ని కూడా స్వీకరించారా మేడం ఒక మహిళకి? అది మాటలకే పరిమితం అండి. ఫీల్డ్లోకి వెళితే తెలుస్తుంది ఏ మహిళ కోటీశ్వరాలైంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క గ్రామానికి వెళ్ళి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఈ మహిళ కోటీశ్వరాలైంది అనేది ఈ రోజు మనం వెళ్దాం, మీరు నేను వెళ్దాం, ఒక ఊరికి వెళ్ళండి చూద్దాం, అయిందంటే దానికి అక్కడ మేము స్వీకరిస్తాం. రేవంత్ రెడ్డి గారు కోటీశ్వరాలు చేసిరు అని చెప్పేసి స్వీకరిస్తాం. లేదు మీరు కాలేదు అని చెప్పి మేము చాలా మందిని చూపిస్తాం. అప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారో మాకు సమాధానం చూడాలి తప్ప ఏమీ చేయలేదు. వాస్తవంగా వాళ్ళు ఏంటంటే ముఖ్యమంత్రి అయితే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అనుకోలేదు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని కూడా అనుకోలేదు. కాబట్టి ఏదో ఊహలు అట్లా ఊహించుకొని అట్లా మాటలు అన్నారు, ఒట్టిగారి గాలి మాటలు అన్నారు. అనుకోకుండా అదృష్టవశాత్తు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాబట్టి ఈ ఇచ్చినటువంటి హామీలన్నీ ఎట్లా నెరవేర్చాలో వాళ్ళకి సాధ్యం కాని పని. కేసీఆర్ గారు అంత గొప్ప మహానుభావుడు కాబట్టి వారికి ఎట్లా ఆదాయం ఎట్లా సమకూర్చాలి, ఎట్లా ప్రజలకు ఖర్చు పెట్టాలి, ఏ విధమైన పనులు చేయాలో వారికి ఉన్నటువంటి అనుభవంతో అది చాలా గ్రేట్. 10 సంవత్సరాల పరిపాలన. కానీ రేవంత్ రెడ్డి గారికి అనుభవం లేదు. మరి పక్కన ఉన్నటువంటి అనుభవం ఉన్న మంత్రులు కూడా ఏం చేస్తారో కానీ గవర్నమెంట్ ఇంత తొందరలో ఈ 2 సంవత్సరాలు కూడా కాకముందు ఇంత తొందరలో ఫెయిల్యూర్ అయినటువంటి గవర్నమెంట్ అంటే చాలా పెద్ద ఏజ్ వాళ్ళు, మా తాతయ్య వాళ్ళని కూడా అడిగితే ఇంత తొందర ఫెయిల్ అయినటువంటి గవర్నమెంట్ ఎవరు లేదు. ఇంత తొందర ముఖ్యమంత్రి ఇంత ఘోరంగా తిట్టినటువంటి వాళ్ళు ముందు నుంచి 2 సంవత్సరాల రాజకీయంలో కూడా చూడలేదు అంటున్నారు. ఓకే. అండ్ మీరు స్టార్టింగ్లో మన ఇంటర్వ్యూ స్టార్టింగ్లో ఒక మాట అన్నారు, కవిత గారిని మేము సీఎంగా చూడబోతున్నాం, మనం అందరం సీఎంగా 2029లో పాసిబుల్? అది అవకాశం వస్తే ఖచ్చితంగా అవుతుందండి. అవకాశం వస్తే 2029లో కావచ్చు. అదృష్టం ఉంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయితే అనుకున్నారు, అసలు ఊహలన్నా అనుకున్నారో లేదో, కళలో కూడా అనుకున్నారో లేదో. కష్టపడ్డారు మేడం దాని తగ్గట్టు. మేము కూడా కష్టపడుతున్నామండి, చాలా అంతకంటే ఎక్కువ కష్టపడుతున్నాం మేము. వారు ఏం కష్టపడ్డారు, కేవలం తను కక్షపూరితంగా కష్టపడ్డాడు. తను జైలు వేయండు, కేసీఆర్ జైలు పంపించుండు, దాన్ని రివెంజ్ తీర్చుకోవడం కోసమైనా ముఖ్యమంత్రి కావాలన్నది అదే పనిగా పెట్టుకొచ్చుండు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలి, తనకు ఒక కాన్సెప్ట్ తోటి ముఖ్యమంత్రి అయితే ఈ విధంగా చెయ్యాలి అనేది ఒక ఆలోచనతో రాలేదు. తనకు ఒక దిశానిర్దేశం ఏం లేదు. ఏదో అనుకోకుండా ప్రజలు జాగృతికి ఉందా ఒక దిశానిర్దేశం? ముందు నుంచి జాగృతికి దిశానిర్దేశం లేదు. జాగృతి ఏ పని చేసినా చాలా ఆలోచన చేస్తే తప్ప ఏదో బ్లైండ్ గా వెళ్ళదు. ఓకే. కవితక్క చాలా మంది ప్రొఫెసర్స్లను, మేధావులను, అనుభవం ఉన్నటువంటి నాయకులను అందరితో ఆలోచిస్తారు ఏ నిర్ణయం తీసుకున్నా. సో 2029లో జాగృతి అనేది కీ రోల్. అటు బీఆర్ఎస్ ని, ఇటు కాంగ్రెస్ ని, సెంట్రల్ లో ఉన్న బీజేపీని దాటుకొని కవిత గారు సీఎం అవుతారు. ఎస్ అవ్వచ్చు ఖచ్చితంగా. మేము ఖచ్చితంగా ముగ్గురికైతే పోటీ ఇస్తాం.
పక్క. 3 పార్టీలకైతే ఖచ్చితంగా కవితక్క గారు పోటీ ఇస్తారు పక్క. సో అక్కడ కేసీఆర్ కూడా కేసీఆర్ ఉండొచ్చండి, కేసీఆర్ గారు కూతురండి. కేసీఆర్ గారు కవితక్క, కేసీఆర్ గారు బ్లడ్ పంచుకొని పుట్టినటువంటి వ్యక్తి అండి. ఓకే. కవితక్క గారిని కూడా అభిమానిస్తారు. కేసీఆర్ గారిని ఎంత అభిమానిస్తారో కవితక్క గారు కూడా అభిమానులు ఉన్నారండి. ఖచ్చితంగా వారసులు అంటే కొడుకులే కావాలని కదా, కూతురు కూడా కావచ్చండి అవకాశం వస్తే. యా. అండ్ అక్కడ ప్రజాపాలన ఏదైనా కావచ్చు. ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం, అవన్నీ చూస్తున్నా కదా. ప్రజాపాలన నేను కంచెలు వీకేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అది చేసిన ఇది చేసిన అని 2 రోజుల మాటలకు చెప్పిండు. ఇవాళ ప్రజాపాలనకు పోతే లెటర్స్ తీసుకొని ఇట్లా కుప్పలు పెట్టారండి. ప్రజాపాలనలో ఒకటన్నా పరిష్కారమైన పరిస్థితి కనిపిస్తుందా అండి? ఓకే. అండ్ బీజేపీ చూసుకుంటేనే మోడీ 1 man army షో. ఓకే. ఏం చేస్తున్నారండి ఈ రోజు? ఇంత మోదీ కన్నా చాలా బాగా విశ్వసించారు. గతంలో కంటే ఈసారి మనకు సీట్లు ఎక్కువ పెరిగినాయి. ఎమ్మెల్యే ఎంపీ సీట్లు చాలా ఎక్కువ పెరిగినాయి. విశ్వసించారు. కానీ వారు చేస్తుంది ఏంటండి? షోపుటం. 3 సార్లు ప్రధానమంత్రి అయ్యే వరకు ఇక నన్ను మించినటువంటి వ్యక్తి ఎవరు లేరని చెప్పేసి 1 man army లాగా చేస్తున్నారు. అది ఖచ్చితంగా తప్పు. తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటిది ఏమి ఇవ్వకుండా, సరైన నిధులు ఇవ్వకుండా, రాష్ట్ర అభివృద్ధిలో వారి భాగస్వామ్యం లేకుండా చేస్తున్నాం. ఒక కక్షపూరితంగా చేస్తాం. సో మేడం, మీ మాటల్లో కాన్ఫిడెన్స్ అయితే కనిపిస్తుంది. 2029లో జాగృతి అవకాశం వస్తే. సార్ దానికన్నా ముందు ఇప్పుడు జూబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారు. అది ఇంకా మేము ఆలోచించలేదండి. ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి కొంచెం స్థానిక ఎన్నికలు కావచ్చు, ఇంకా ఆలోచించలేదు. ఇప్పుడే కదా, మొన్న ఈ 2-3 రోజుల నుంచే కదా మా డిస్టర్బెన్స్ అయ్యి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, దీంట్లో నుంచి కొంచెం కోలుకోవడం, చర్చలు చేయడం, మన ఫ్యూచర్ ఏంటి, ఎలా చేయాలి అన్న దాంతో చర్చించడం జరుగుతుంది. త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాం. అదే నెక్స్ట్ టైంలో మళ్ళీ ఖచ్చితంగా దానికి ఒక క్లారిటీ ఇస్తాం. మేడం. సో చూద్దాం మేడం, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది. మీరు కాన్ఫిడెన్స్ అనేది ఎట్లా అన్రికార్డే ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా మరోసారి మళ్ళీ మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా మీ న్యూస్ ద్వారా కూడా ప్రజలు మమ్మల్ని విశ్వసించాలని, ఇంకింత మా కవితక్క గారి నాయకత్వాన్ని ఇంకింత కూడా బలపరచాలని చెప్పి తెలియజేస్తూ, మీకు ఈ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో ఇది మాధవి గారితో స్పెషల్ చిట్ చాట్. అండ్ 2029లో కవిత గారు సీఎం అవుతారా అనేది మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.